జనరల్గా మనుషులు ఆకలి వేస్తే అన్నం తింటారు. కానీ హిస్టరీలో ఒక వ్యక్తి ఆకలి వేస్తే గాజు ముక్కలు, ఇనుము తినేవాడు. అంతేకాదు అతను ఏకంగా ఒక భారీ విమానాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తినేశాడు. జనరల్గా హోటల్ కట్టేది గెస్ట్లు ఉండడానికి, కానీ ఒక సీరియల్ కిల్లర్ కేవలం మనుషుల్ని చంపడానికే ఒక భారీ హోటల్ కట్టాడు. అందులో ఉండే సీక్రెట్ గదులు, ట్రాప్ డోర్స్ గురించి వింటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. హిస్టరీలో రాజులు యుద్ధంలో చనిపోతారు, కానీ ఒకసారి 60 మంది గొప్ప గొప్ప రాజులు మరియు ప్రభువులు పరువుకి నేల కుంగిపోయి ఒక మరుగు గుంతలో పడి ఊపిరాడక చనిపోయారు. అంతేకాదు ఈ ప్రపంచం ఈ రోజు ఇలా ఉందంటే కారణం ఒకే ఒక మనిషి. ఒకవేళ ఆయన గనుక ఆ రోజు నో చెప్పకపోతే అణు యుద్ధం జరిగి ఇప్పటికీ ప్రపంచం అంతరించిపోయేది. ఇవే కాదు, జాంబీ లాంటి ఆకలి ఉన్న మనిషి, ఆత్మహత్యలు చేసుకునే కుక్కలు, ఆకాశం నుంచి పడిన మాంసం ముక్కలు, ఇలాంటి మోస్ట్ షాకింగ్ అండ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. హిస్టరీలో ఒక ఎలుగుబంటి ఆర్మీలో సోల్జర్గా పనిచేసిందంటే మీరు నమ్ముతారా? అవును. వరల్డ్ వార్ 2 టైంలో పోలీస్ సైనికులు ఇరాన్లో ఒక ఎలుగుబంటి పిల్లను దత్తత తీసుకున్నారు. దానికి వోజ్టెక్ అని పేరు పెట్టారు. అది సైనికులతో పాటు పెరిగింది. వాళ్ళతో పాటు బీర్ తాగడం, సిగరెట్లు తాగడం కూడా నేర్చుకుంది. యుద్ధం తీవ్రంగా ఉన్నప్పుడు సైనికులు షిప్లో ఎక్కించుకోవడానికి జంతువులు అనుమతి లేదు అని ఒక రూల్ ఉంది. దాంతో సైనికులు ఆ ఎలుగుబంటికి అఫీషియల్గా ప్రైవేట్ వోజ్టెక్ అని ర్యాంక్ ఇచ్చి, పే స్లిప్, ఐడి కార్డ్ ఇచ్చి ఆర్మీలో చేర్చుకున్నారు. మౌంట్ క్యాసినో యుద్ధంలో ఈ ఎలుగుబంటి ఏకంగా 100 పౌండ్లు బరువున్న మందుగుండ్ల పెట్టెలను మోస్తూ సైనికులకు సహాయం చేసింది. యుద్ధం తర్వాత అది ఒక హీరోలాగా స్కాట్లాండ్ జూలో రిటైర్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రాన్స్కి చెందిన మైకెల్ లోటిటో అనే వ్యక్తి గురించి వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇతన్ని మాన్సర్ మ్యాన్ గెట్ అవుట్ అని పిలుస్తారు. అంటే అన్ని తినేసేవాడని అర్థం. ఇతనికి పీకా అనే ఒక వింతైన ఈటింగ్ డిసార్డర్ ఉండేది. దీనివల్ల ఇతనికి ఆహారం కాని వస్తువులైన మట్టి, గాజు, ఇనుము వంటివి తినాలనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఎవరైనా గాజు ముక్కలు తింటే చనిపోతారు, కానీ ఇతని కడుపులో ఉండే స్టమక్ లీనింగ్ సాధారణ మనుషుల కంటే 2 రెట్లు మందంగా ఉండేది. ఇతని జీర్ణశక్తి ఎంత విచిత్రమైందంటే ఇతను విషపూరితమైన పదార్థాలను తిన్నా ఏమీ అయ్యేది కాదు. ఇతను ఏదైనా తినే ముందు గొంతులో సులువుగా జారడానికి మినరల్ ఆయిల్ మరియు నీళ్లను విపరీతంగా తాగేవాడు. ఇతను తన జీవిత కాలంలో 18 సైకిళ్ళు, 15 షాపింగ్ ట్రాలీలు, 7 టీవీలు, 6 షాండ్రియాస్ మరియు 2 మంచాలను తినేశాడు. ఇతని లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఇతను ఏకంగా ఒక సెస్నా 150 విమానాన్ని తినేశాడు. 1978 నుండి 1980 వరకు 2 ఏళ్ల పాటు ఆ విమానాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తినేశాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రకారం ఇతను తన జీవితంలో సుమారు 9 టన్నుల ఇనుముని తినేశాడు. విచిత్రం ఏమిటంటే ఇనుము తిని అరిగించుకున్న ఇతని కడుపు అరటి పండ్లు గాని లేదా ఉడికించిన కోడిగుడ్లను గాని తింటే మాత్రం జీర్ణం కాక కడుపు నొప్పి వచ్చేదట. చివరికి 57 ఏళ్ల వయసులో సహజంగా మరణించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారు ఒక అద్భుతమైన మరియు పిచ్చి ఐడియాతో వచ్చారు. అదే ప్రాజెక్ట్ హబాకుక్. స్టీల్ కొరత ఎక్కువగా ఉన్న సమయం అది. జర్మన్ల సబ్మెరైన్లు బ్రిటిష్ నౌకను ముంచేస్తున్నాయి. అప్పుడు జెఫ్రీ పైక్ అనే శాస్త్రవేత్త మంచుతో ఒక భారీ విమానాన్ని తయారు చేయాలనుకున్నాడు. కానీ సాధారణ మంచు త్వరగా కరిగిపోతుంది. అందుకే అతను పైక్రేట్ అనే కొత్త పదార్థాన్ని కనిపెట్టాడు. ఇది 14% వుడ్ పల్ప్ మరియు 86% నీటి మిశ్రమం. ఇది సాధారణ మంచు కంటే చాలా గట్టిగా కాంక్రీట్ లాగా ఉంటుంది. దీనితో 2000 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పు ఉన్న ఒక భారీ నౌకను కెనడాలోని జాస్పర్ నేషనల్ పార్కులో ఒక లేక్లో ప్రోటోటైప్గా పెట్టారు. ఇది సముద్రంలో తేలాడే ఒక ఐస్ ఐలాండ్ లాగా ఉంటుంది. దీని మీద స్పీడ్ ఫైర్ విమానాలు ల్యాండ్ అవ్వచ్చు. దీని మీద తుపాకీతో కాల్చిన బుల్లెట్లు వెనక్కి బౌన్స్ అయ్యేవి. కానీ ఈ ప్రాజెక్ట్కి ఒక సమస్య వచ్చింది. ఇంత భారీ నౌక కరగకుండా ఉండడానికి భారీ కూలింగ్ పైపులు, ఇన్సులేషన్స్ అవసరమయ్యాయి. దానికయ్యే ఖర్చు ఉక్కు నౌక కంటే ఎక్కువైపోయింది. దానికి తోడు యుద్ధం ముగిసే సమయానికి విమానాల రేంజ్ పెరిగిపోయింది. దాంతో ఈ ఐస్ ఐలాండ్ అవసరం లేకుండా పోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లో టెర్రర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని ఆకలి గురించి తెలిస్తే భయమేస్తుంది. ఇతను ఎంత తిన్నా సరే ఆకలి తీరేది కాదు. ఇతను తన బరువు ఉండే ఆహారాన్ని ఒక్క రోజులో తినేసేవాడు. ఇతను ఆర్మీలో ఉన్నప్పుడు నలుగురికి పెట్టే రేషన్ ఒక్కడికే ఇచ్చినా కూడా అది సరిపోయేది కాదు.
ఆకలి తట్టుకోలేక ఇతను చెత్త కుప్పలోని ఆహారాన్ని, పచ్చి జంతువులను కూడా తినేసేవాడు. ఇతను బతుకున్న పిల్లుల్ని, పాముల్ని, బల్లుల్ని, కుక్క పిల్లలను కూడా నమిలి తినేసేవాడు. ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇతను రక్తం నిల్వ చేసే గదిలోకి వెళ్ళి అక్కడ రక్తాన్ని తాగడానికి ట్రై చేశాడు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఒకసారి హాస్పిటల్లో ఒక 14 నెలల పసిపాప కనపడకపోతే అది ఇతని పని అని అందరూ అనుమానించారు. దాంతో అతన్ని హాస్పిటల్ నుంచి గెంటేశారు. ఇతను చనిపోయాక డాక్టర్లు పోస్టుమార్టం చేస్తే అతని ఓసియోఫాగస్ ఎంత పొడవుగా ఉందంటే వాళ్ళు పైనుంచి చూస్తే నేరుగా కడుపులోకి కనిపించేదట. మెడికల్ హిస్టరీలో ఇంత వింతైన ఆకలి ఉన్న మనిషి ఇంకోరు లేరు. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1876లో అమెరికాలోని కెంటాకీ అనే రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. దీన్ని కెంటాకీ మీట్ షవర్ అని అంటారు. ఒకరోజు ఆకాశం నీలంగా ఉంది. వాన పడే సూచనలు ఏమీ లేవు. సడన్ గా ఆకాశం నుంచి మాంసం ముక్కలు వర్షంలాగా పడడం మొదలయ్యాయి. ఒక ఇంటి ప్రాంగణంలో అయితే దాదాపు కొన్ని నిమిషాల పాటు ఈ మాంసం వర్షంలా కురిసింది. ఆ మాంసం ముక్కలు 2 నుంచి 4 అంగుళాల సైజులో ఉన్నాయి. అప్పట్లో ల్యాబ్లేం లేవు. కానీ కొంతమంది ధైర్యం చేసి దాన్ని రుచి చూస్తే అది గొర్రె మాంసం లేదా జింక మాంసం లాగా ఉందట. సైంటిస్టులు మొదట ఇది నోస్టోక్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా అని అనుకున్నారు. వర్షం పడితే అది ఉబ్బుతుందని అనుకున్నారు. కానీ ఆ రోజు వర్షం లేదు. ఫైనల్ గా వచ్చిన అత్యంత నమ్మతగ్గ థియరీ ఏంటంటే ఒక రాబందుల గుంపు ఎక్కడో చనిపోయిన గుర్రాన్ని లేదా వేరే జంతువుని భారీగా తిని ఆకాశంలో ఎగురుతున్నాయి. రాబందులకు ఒక అలవాటు ఉంటుంది. ప్రమాదం అనిపిస్తే లేదా ఎక్కువ బరువు అనిపిస్తే అవి వెంటనే వాంతి చేసుకుంటాయి. అలా ఒక గుంపు మొత్తం ఒకేసారి వాంతి చేసుకోవడం వల్ల ఆ మాంసం ముక్కలు వర్షంలాగా పడ్డాయని తేల్చారు. ఆకాశం నుంచి ఫుడ్ పడితే హ్యాపీగానే ఉంటుంది. ఇలా వాంతి పడితే ఎంత అసహ్యంగా ఉంటుందో కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6. లండన్ నగరంలో 1858లో ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. దాన్నే ది గ్రేట్ స్టింక్ అని అంటారు. అప్పట్లో లండన్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండేది కాదు. జనాలు చెత్తను, మలమూత్రంను నేరుగా థేమ్స్ అనే ఒక నదిలో పడేసేవాళ్ళు. ఆ నది నీళ్లే తాగడానికి వాడేవాళ్ళు. 1858లో ఎండలు విపరీతంగా కాసాయి. దీంతో నదిలో ఉన్న మురుగు అంతా కుళ్ళిపోయి భరించలేనంత దుర్వాసన రావడం మొదలైంది. ఆ వాసన ఎంత ఘోరంగా ఉందంటే నది పక్కన ఉన్న పార్లమెంట్ హౌస్ లో ఎంపీలు కూర్చోలేకపోయారు. వాసన రాకుండా కిటికీలకు క్లోరిన్లో ముంచిన కర్టెన్స్ కట్టారు. అయినా లాభం లేకుండా పోయింది. చివరికి పార్లమెంట్ ని వేరే చోటికి మార్చాలని అనుకున్నారు. ఈ వాసన వల్ల కలరా వ్యాపించి వేలాది మంది చనిపోయారు. అప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి జోసెఫ్ బజల్గేట్ అనే ఇంజనీర్ని పిలిచి లండన్కి ఒక అద్భుతమైన అండర్ గ్రౌండ్ సీవేజ్ సిస్టాన్ని కట్టించింది. అదే సిస్టమ్ ఇప్పటికీ లండన్లో వాడుకలో ఉంది. ఒక వాసన లండన్ రూపురేఖల్ని మార్చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. క్రీస్తు పూర్వం 356లో గ్రీస్లోని ఫేమస్ నగరంలో టెంపుల్ ఆఫ్ అట్మైర్స్ అనే ఒక అద్భుతమైన ఆలయం ఉండేది. ఇది పురాతన ప్రపంచ వింతల్లో ఒకటి. కానీ ఒకరోజు రాత్రి ఈ ఆలయం అగ్నికి ఆహుదైపోయింది. దీన్ని కాల్చింది ఎవరో కాదు, హెట్రోస్టాటస్ అనే ఒక సామాన్యమైన వ్యక్తి. అతన్ని పట్టుకొని ఎందుకు ఇలా చేశావు అని అడిగితే అతను చెప్పిన సమాధానం విని అందరూ షాక్ అయ్యారు. నేను చరిత్రలో నిలిచిపోవాలి, నా పేరు అందరికి తెలియాలి, అందుకే అంత గొప్ప గుడిని కాల్చేశాను అని చెప్పాడు. అంటే కేవలం ఫేమస్ అవడం కోసం మాత్రమే అతను దేవుడి గుడిని తగలబెట్టేశాడు. దీనికి శిక్షగా అతన్ని చంపడమే కాకుండా అతని పేరు ఎవరూ తలుచుకోకూడదని, పుస్తకాల్లో ఎక్కడ రాసుకోకూడదని రాజు ఆజ్ఞాపించాడు. కానీ విచిత్రం ఏమిటంటే చరిత్రకారులు ఆ సంఘటన రాయడం వల్ల అతని కోరిక నెరవేరింది. ఇప్పటికీ మనం అతని పేరు చెప్పుకుంటున్నాం. నెగిటివ్ పబ్లిసిటీకి ఇతనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 8. 16వ శతాబ్దంలో టైచో బ్రాహే అనే ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్త అంటే ఆస్ట్రోనమర్ ఉండేవాడు. ఇతను ఎంత గొప్పవాడో ఇతని చావు అంత వింతగా జరిగింది. 1601లో ఇతను ఒక విందుకు వెళ్ళాడు. అక్కడ మర్యాదపూర్వకంగా అందరూ లేచే వరకు తను టేబుల్ నుంచి లేవకూడదని ఒక రూల్ ఉండేది. ఇతనికి విపరీతమైన యూరిన్ వచ్చినా సరే మర్యాద కోసం దాన్ని ఆపుకొని గంటల తరబడి అక్కడే కూర్చున్నాడు. ఇంటికి వచ్చాక కూడా అతను యూరిన్ పాస్ చేయలేకపోయాడు. అతని బ్లాడర్ పగిలిపోవడం లేదా ఇన్ఫెక్షన్ రావడం వల్ల 11 రోజుల పాటు నరకయాతన అనుభవించి చనిపోయాడు. కేవలం బాత్రూమ్కి వెళ్తే ఎవరేమనుకుంటారో అనే మొహమాటం ఒక గొప్ప సైంటిస్ట్ ప్రాణం తీసేసింది. ఇతని గురించి ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇతను ఒక పెంపుడు దుంపుని పెంచుకునేవాడు. అది ఒకసారి బీర్ తాగి మెట్ల మీద నుంచి పడి చనిపోయింది. ఇతని లైఫ్ మొత్తం ఒక వింతే. ఫ్యాక్ట్ నెంబర్ 9. 1184లో జర్మనీలోని ఎర్ఫర్ట్ నగరంలో ఒక రాజుగారి మీటింగ్ జరిగింది. దీన్నే ఎర్ఫర్ట్ లెట్రిన్ డిసాస్టర్ అని అంటారు. చక్రవర్తి హెన్రీ 6 మరియు కొంతమంది రాజుల మధ్య గొడవలను పరిష్కరించడానికి ఒక చర్చిలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ గదిలో దాదాపు 60 మంది బరువు ఉండే రాజులు మరియు భటులు కూర్చునున్నారు. సడన్ గా ఆ వుడెన్ ఫ్లోర్ వాళ్ళ బరువుని తట్టుకోలేక విరిగిపోయింది. దురదృష్టవశాత్తు ఆ గది కింద చర్చికి సంబంధించిన భారీ డ్రైనేజ్ గుంత ఉంది. రాజులందరూ ఆ మురుగు గుంతలో పడిపోయారు. ఆ మురుగులో మునిగిపోవడం వల్ల మరియు పైన పడిన చెక్కల బరువు వల్ల దాదాపు 60 మంది అక్కడికక్కడే చనిపోయారు.
చక్రవర్తి హెన్రీ మాత్రం ఒక రాతి కిటికీని పట్టుకొని వేలాడడం వల్ల బతికిపోయాడు. చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు ఇలా మలంలో మునిగిపోయి చనిపోవడం నిజంగా ఒక ట్రాజెడీ. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇటలీలో 1325లో 2 నగరాలు మోడేనా మరియు బొల్గోనా ఈ రెండిటి మధ్య ఒక యుద్ధం జరిగింది. దీనికి కారణమేంటో తెలుసా? ఒక చెక్క బకెట్. అవును, దీన్నే వార్ ఆఫ్ ది బకెట్ అంటారు. మొడేనా సైనికులు బుల్గేనా నగరంలోకి చొరబడి అక్కడి బావి దగ్గర ఉన్న ఒక బకెట్ని దొంగిలించారు. నిజానికి అందులో బంగారం ఉందని కాదు, కేవలం అవమానించడానికి. అది బుల్గేనా వాళ్ళకి కోపం తెప్పించింది. మా బకెట్ మాకిచ్చేయండి అని అడిగితే మొడేనా వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో వేలాది మంది సైనికులతో ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపు 2000 మంది చనిపోయారు. చివరికి మొడేనా గెలిచింది. బకెట్ని వాళ్ళే ఉంచుకున్నారు. ఆ బకెట్ ఇప్పటికీ మొడేనాలోని ఒక టవర్లో వేలాడుతూ ఉంది. కేవలం ఒక పాత బకెట్ కోసం 1000 మంది ప్రాణాలు తీసుకోవడం మనిషి అహంకారానికి నిదర్శనం. ఫ్యాక్ట్ నెంబర్ 11. గ్రీక్ ఫిలాసఫర్ డయోజిన్స్ గురించి వింటే ఇతను పిచ్చోడా లేక మేధావా అని మీకే డౌట్ వస్తుంది. ఇతను ఏ ఇల్లు లేకుండా ఎథెన్స్ నగరంలో ఒక పెద్ద పింగాణి పాపిలో నివసించేవాడు. ఇతను పగటిపూట కూడా చేతిలో దీపం పట్టుకొని నేను నిజాయితీపరుడు కోసం వెతుకుతున్నా అని ప్రజల ముఖాల దగ్గర పెట్టేవాడు. ఇతని ఫేమస్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ ఇతని దగ్గరికి వచ్చి నేను అలెగ్జాండర్ని నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. అప్పుడు అతను ఎండలో కూర్చొని ఉన్నాడు. అతను అలెగ్జాండర్ వైపు చూసి నువ్వు కొంచెం పక్కకు జరుగు, నాకు ఎండ తగలట్లేదు అని అన్నాడు. అలెగ్జాండర్కి కోపం రాలేదు, పైగా నవ్వి నేను అలెగ్జాండర్ కాకపోయింటే డయోజిన్స్ లాగా ఉండాలని కోరుకునేవాడిని అన్నాడు. దానికి డయోజిన్స్ నేను డయోజిన్స్ని కాకపోయింటే నేను కూడా డయోజిన్స్ లాగా ఉండాలని కోరుకునేవాడిని అని కౌంటర్ ఇచ్చాడు. పవర్ని చూసి భయపడని రియల్ హీరో ఇతను. ఫ్యాక్ట్ నెంబర్ 12. 12వ శతాబ్దంలో ఇంగ్లాండ్లోని ఊల్పిట్ అనే గ్రామంలో ఒక వింత సంఘటన జరిగింది. ఊరి పొలిమర్లోని గుంతల్లో 2 చిన్నపిల్లలు దొరికారు. ఒకరు అబ్బాయి, ఇంకోరు అమ్మాయి. షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ చర్మం రంగు ఆకుపచ్చగా ఉంది. వాళ్ళు ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారు మరియు వాళ్ళు అక్కడ దొరికే ఆహారాన్ని తినడానికి నిరాకరించారు. కేవలం పచ్చి బీన్స్ మాత్రమే తినేవారు. కొంతకాలానికి వాళ్ళు ఆ వాతావరణానికి అలవాటు పడి సాధారణ ఆహారం తినడం మొదలుపెట్టాక వాళ్ళ చర్మం రంగు సాధారణ మనిషి రంగులోకి మారింది. దురదృష్టవశాత్తు ఆ అబ్బాయి చనిపోయాడు, కానీ అమ్మాయి బతికి ఇంగ్లీష్ నేర్చుకుంది. ఆమె చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఎస్టీ మార్టెన్స్ ల్యాండ్ అనే ఒక ప్రదేశం నుంచి వచ్చారట. అక్కడ ఎప్పుడు సూర్యుడు రాడు, అంతా మసక వెలుతురులో ఉంటుంది మరియు అక్కడ అందరూ ఆకుపచ్చగానే ఉంటారట. వాళ్ళు తమ ఊర్లో గొర్రెలు కాస్తుండగా ఒక గుహలోకి వెళ్లారని, బయటికి వచ్చేసరికి ఇక్కడ వచ్చామని చెప్పింది. వాళ్ళు ఏలియన్సా లేక ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చారా లేక ఏదైనా జబ్బు ఉందా అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఫ్యాక్ట్ నెంబర్ 13. 1962లో క్యూబన్ మిసైల్ క్రైసిస్ సమయంలో ప్రపంచం న్యూక్లియర్ వార్కి ఎంత దగ్గరగా వెళ్ళిందంటే కేవలం ఒక్క మనిషి నిర్ణయం వల్ల మనం ఇప్పటికీ బతికున్నాం. ఆయన పేరు వసిలీ ఆర్కిపోవ్. ఒక రష్యన్ సబ్మైనర్ B-59 అమెరికా నౌకల మధ్య చిక్కుకుంది. అమెరికా వాళ్ళు దాన్ని పైకి రమ్మని డెప్త్ చార్జ్ వేశారు. సబ్మైనర్ లోపల కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, ఎయిర్ కండిషన్ ఆగిపోయింది. లోపల ఉన్న కెప్టెన్ యుద్ధం మొదలైంది అని భావించి తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ టోర్పిడోని అమెరికా నౌకల మీద ప్రయోగించడానికి ఆర్డర్ ఇచ్చాడు. రూల్స్ ప్రకారం దీనికి 3 ఆఫీసర్ల పర్మిషన్ కావాలి. 2 ఓకే చెప్పారు, కానీ వస్లీ మాత్రం నో చెప్పాడు. మనం తొందరపడకూడదు, ఇది కేవలం వార్నింగ్ షాట్స్ అయ్యుండొచ్చు అని గొడవపడి ఆ ప్రయోగాన్ని ఆపించాడు. ఒకవేళ ఆ రోజు అతను గనక ఎస్ చెప్పింటే అణుయుద్ధం జరిగి ప్రపంచం నాశనం అయిపోయేది. నిజమైన సూపర్ హీరో ఇతను. ఫ్యాక్ట్ నెంబర్ 14. జపాన్లోని మౌంట్ ఫూజీ దగ్గర అకిగాహారా అనే ఫారెస్ట్ ఉంది. ఇది ఒక దట్టమైన అడవి. దీన్ని సీ ఆఫ్ ట్రీస్ అని అంటారు. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ దీనికి ఒక భయంకరమైన పేరుంది, అదే సూసైడ్ ఫారెస్ట్ అని. ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఇది ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఫారెస్ట్ ఎంట్రన్స్ లో పోలీసులు బోర్డు పెట్టారు, మీ జీవితం మీ తల్లిదండ్రులు ఇచ్చిన గొప్ప వరం, దయచేసి చనిపోకండి, పోలీసులను సంప్రదించండి అని. ఆ అడవి లోపల భూమిలో ఐరన్ నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కంపాస్ పనిచేయదు. దారి తప్పితే బయటికి రావడం చాలా కష్టం. అక్కడ చెట్లు ఎంత దట్టంగా ఉంటాయంటే గాలి శబ్దం కూడా వినిపించదు, అంత నిశ్శబ్దంగా ఉంటుంది. జపాన్ ప్రభుత్వం అక్కడ శవాలను వెతకడానికి స్పెషల్ పెట్రోలింగ్ ని కూడా పెట్టాల్సి వచ్చింది. చాలా మంది అక్కడికి వెళ్ళిపోయినప్పుడు తమని ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపిస్తుందని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. 1939లో అమెరికాలో వెడల్ జాన్స్ అనే ప్రొఫెసర్ ఒక క్రూరమైన ప్రయోగాన్ని చేశాడు. దీన్ని ది మాన్స్టర్ స్టడీ అంటారు. అతను 22 మంది అనాథ పిల్లల్ని తీసుకున్నాడు. వారిలో సగం మందికి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అని పొగిడాడు. మిగతా సగం మందికి వాళ్ళు తప్పు చేయకపోయినా సరే మీరు నత్తిగా మాట్లాడుతున్నారు, సరిగ్గా మాట్లాడండి అని తిడుతూ విపరీతమైన ప్రెజర్ పెట్టాడు. నిజానికి ఆ పిల్లలకు నత్తి లేదు,
కానీ 6 నెలల పాటు ఇలా నెగిటివ్గా చెప్పడం వల్ల ఆ పిల్లలు నిజంగానే మాట్లాడడానికి భయపడిపోయారు. కొంతమంది జీవితాంతం నత్తితో బాధపడ్డారు. మరికొంతమంది మాట్లాడడమే మానేశారు. కేవలం మాటల ద్వారా మనుషుల్ని ఎలా మార్చొచ్చో అని చూడడానికి పసిపిల్లల జీవితాలను నాశనం చేశారు. ఈ ప్రయోగం బయటికి వచ్చాక యూనివర్సిటీ పరువు పోయింది. ఆ పిల్లలకు నష్టపరిహారం చెల్లించారు. సైకాలజీ హిస్టరీలో ఇదొక పెద్ద మచ్చ. ఫ్యాక్ట్ నెంబర్ 16. చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన జంజిస్ ఖాన్ చనిపోయినప్పుడు అతని అంత్యక్రియలు ఎలా జరిగాయో తెలిస్తే మీరు వణికిపోతారు. 1227లో అతను చనిపోయినప్పుడు అతని సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియకూడదని ఆర్డర్ వేశాడు. అతని శవాన్ని తీసుకెళ్లిన సైనికులు దారిలో కనిపించిన ప్రతి మనిషిని, ప్రతి జంతువుని కూడా చంపేశారు. అంత్యక్రియలు పూర్తయ్యి ఆ సైనికులు తిరిగొచ్చాక ఇంకో గుంపు సైనికులు వీళ్ళందరినీ చంపేశారు. చివరికి ఆ రెండో గుంపుని కూడా చంపేశారు. ఆ సమాధి మీద వేల గుర్రాలతో తొక్కించి దాని మీద నదిని మరలించారు. దీనివల్ల ఇప్పటికీ జంజిస్ ఖాన్ సమాధి ఎక్కడుందో, అందులో ఎంత సంపద ఉందో ఎవరికి తెలియదు. ప్రపంచాన్ని జయించిన రాజు తన చావు తర్వాత కూడా ఇంత రక్తపాతం సృష్టించడం చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 17. 1917లో ఇంగ్లాండ్లో ఇద్దరు చిన్న అమ్మాయిలు ఎలిస్ మరియు ఫ్రాన్సిస్ తమ కెమెరాతో కొన్ని ఫోటోలు తీశారు. ఆ ఫోటోలలో వాళ్ళు చిన్న చిన్న దేవతలతో ఆడుకుంటున్నట్టు క్లియర్గా కనిపించింది. దీన్ని కార్టింగ్లే ఫేరీస్ అంటారు. అప్పట్లో ఫోటోషాప్ లేదు కదా, దాంతో ప్రపంచం మొత్తం దేవతలు నిజంగానే ఉన్నారని నమ్మేసింది. షెర్లాక్ హోమ్స్ రచయిత ఆథర్ కొనాన్ డోలే కూడా దీన్ని నమ్మి వాటి గురించి ఒక బుక్ రాశాడు. సైంటిస్టులు కూడా ఆ ఫోటోలను చూసి ఆశ్చర్యపోయారు. కానీ 60 ఏళ్ల తర్వాత 1983లో ఆ అమ్మాయిలు అప్పటికి ముసలివాళ్ళు అయిపోయారు. అయితే వాళ్ళు ఒక నిజాన్ని ఒప్పుకున్నారు, అదంతా ఫేక్ అని. వాళ్ళు బుక్లో ఉన్న బొమ్మలను కట్ చేసి వాటిని గుండు సూదులతో నిలబెట్టి ఫోటో తీశామని చెప్పారు. ఇద్దరు చిన్నపిల్లలు ఒక కార్డుబోర్డ్ ముక్కతో ప్రపంచంలోని మేధావులందరినీ 60 ఏళ్ల పాటు ఫూల్స్ని చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 18. స్కాట్లాండ్లోని ఓవర్ టౌన్ బ్రిడ్జ్ అనే ఒక పురాతనమైన వంతెన ఉంది. దీన్ని డాగ్ సూసైడ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఎందుకంటే 1950ల నుంచి ఇప్పటిదాకా దాదాపు 600 కుక్కలు ఈ బ్రిడ్జి పైనుంచి అకస్మాత్తుగా కిందికి దూకేశాయి. అందులో 50 కుక్కలు చనిపోయాయి. విచిత్రం ఏమిటంటే అన్ని కుక్కలు బ్రిడ్జిలో ఒకే ప్రదేశం నుంచి, అది కూడా వాతావరణం క్లియర్గా ఉన్న రోజుల్లోనే దూకేశాయి. కొన్ని కుక్కలు దూకిన తర్వాత బతుకుంటే మళ్ళీ పైకొచ్చి రెండోసారి దూకేశాయి. ఇది దయ్యం పనేనని లోకల్స్ భయపడ్డారు. కానీ సైంటిస్టులు చేసిన రీసెర్చ్లో తెలిసిందేంటంటే ఆ బ్రిడ్జి కింద మింక్ అనే చిన్న జంతువులు ఉన్నాయి. వాటి వాసన కుక్కలకి పిచ్చెక్కిస్తుంది. ఆ బ్రిడ్జి గోడలు ఎత్తుగా ఉండడం వల్ల కుక్కలకి అవతల వైపు ఏముందో కనిపించదు. వాసన రాగానే ఎగ్జైట్మెంట్లో దూకేస్తున్నాయి. కుక్కల ఓనర్స్ ఎప్పుడూ ఆ బ్రిడ్జి మీద కుక్కల్ని గట్టిగా పట్టుకొని వెళ్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. భూమికి అత్యంత హానికరమైన జీవి ఎవరు? మనిషే కదా. అందులోనూ ముఖ్యంగా థామస్ మిడ్గ్లే అనే శాస్త్రవేత్త. ఇతను కనిపెట్టిన 2 వస్తువులు ఎన్విరాన్మెంట్ని కోలుకోలేని దెబ్బతీశాయి. మొదటిది పెట్రోల్లో లెడ్ కలపడం. దీనివల్ల ఇంజన్లో సౌండ్ తగ్గిపోతుంది. కానీ వాతావరణంలో లెడ్ పెరిగిపోయి కోట్ల మంది పిల్లల మెదడు దెబ్బతింది. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. రెండవది, ఇతను ఫ్రిడ్జుల్లో వాడే CFCస్ని కనిపెట్టాడు. అదే మన ఓజోన్ లేయర్కి చిల్లులు పడడానికి ప్రధాన కారణం. ఒక చరిత్రకారుడు ఇతని గురించి ఏమన్నాడంటే, భూమి చరిత్రలో ఏ జీవి కూడా వాతావరణం మీద ఇంత దారుణమైన ప్రభావాన్ని చూపించలేదు. కర్మ ఏంటంటే ఇతను పోలియో వచ్చి మంచాన పడ్డాక తనని తాను లేపుకోవడానికి ఒక తాడు యంత్రాన్ని కనిపెట్టాడు. చివరికి ఆ తాడు మెడకు చుట్టుకొని ఇతను ఊపిరాడగా చనిపోయాడు. తాను కనిపెట్టిన యంత్రమే తనని చంపేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 20. 1912లో ఫ్రాంజ్ రిచల్ట్ అనే ఒక టైలర్ తానే ఒక పారాషూట్ సూట్ని తయారు చేశాడు. విమానం నుంచి లేదా ఎత్తైన భవనం నుంచి దూకితే అది కాపాడుతుందని అతను నమ్మాడు. దీన్ని టెస్ట్ చేయడానికి అతను ప్యారిస్లోని ఈఫిల్ టవర్ పైకి ఎక్కాడు. కింద వందలాది మంది జనం మీడియా చూస్తున్నారు. అతను డమ్మీ బొమ్మతో టెస్ట్ చేస్తాడని పోలీసులు అనుకున్నారు. కానీ అతను స్వయంగా దూకడానికి రెడీ అయ్యాడు. అందరూ వద్దని ఎంత చెప్పినా వినకుండా అతను 187 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు. దురదృష్టవశాత్తు ఆ పారాషూట్ ఓపెన్ కాలేదు. అతను నేరుగా సిమెంట్ నేల మీద పడి అక్కడికక్కడే చనిపోయాడు. అతను దూకడానికి ముందు భయంతో కొన్ని సెకండ్ల పాటు భయపడిన వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. తన ఇన్వెన్షన్ మీద అతి నమ్మకం ప్రాణం తీసేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 21. మొదటి ప్రపంచ యుద్ధంలో స్టబ్బీ అనే ఒక కుక్క అమెరికా ఆర్మీలో సార్జెంట్ ర్యాంక్ ని పొందింది. ఇది మామూలు కుక్క కాదు. ఇది యుద్ధంలో గ్యాస్ అటాక్స్ ముందుగానే పసిగట్టి సైనికుల్ని నిద్రలేపేది. గాయపడిన సైనికుల్ని వెతికి పట్టుకొని మెడిక్స్కి చెప్పేది. ఒకసారి ఒక జర్మన్ గూఢచారి అమెరికా క్యాంపులోకి వస్తే స్టబ్బీ వాడి ప్యాంటు పట్టుకొని వదలకుండా అరెస్టు చేయించింది. ఇది 17 యుద్ధాల్లో పాల్గొంది. దీని ధైర్యానికి మెచ్చి దీనికి మెడల్స్ ఇచ్చారు. వైట్ హౌస్ కి పిలిచి సన్మానం చేశారు. ఒక వీధి కుక్క నుంచి ఆర్మీ సర్జన్ గా ఎదిగిన స్టబ్బీ కథ నిజంగా ఇన్స్పైరింగ్. ఇది చనిపోయాక దీని బాడీని ప్రిజర్వ్ చేసి మ్యూజియంలో పెట్టారు.
ఫ్యాక్ట్ నెంబర్ 22. కంప్యూటర్ని కనిపెట్టింది చార్లెస్ బాబేజీ అని తెలుసు, కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరో తెలుసా? ఒక మహిళ. ఆమె పేరు అడా లవ్లెన్స్. ఈమె ప్రసిద్ధ కవి లార్డ్ బైరన్ కూతురు. 1840లోనే కంప్యూటర్లు ఇంకా పూర్తిగా రాకముందే ఆమె అనలిటికల్ ఇంజిన్ కోసం ఒక అల్గరిథంని రాసింది. మిగతా వాళ్ళు కంప్యూటర్ని కేవలం క్యాల్కులేటర్ లాగా చూస్తే ఆమె మాత్రం ఇది భవిష్యత్తులో మ్యూజిక్ని కంపోజ్ చేస్తుంది, బొమ్మలు గీస్తుంది అని ఊహించింది. ఆమె రాసిన నోట్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఇంత త్వరగా డెవలప్ అయ్యేది కాదు. ఆమె గౌరవార్థం అడా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఉంది. టెక్నాలజీ అనేది మగవాళ్ళ ప్రపంచం అనుకునే రోజుల్లోనే ఆమె ఒక లెజెండ్. ఫ్యాక్ట్ నెంబర్ 23. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు 1914 క్రిస్మస్ రోజున ఒక అద్భుతం జరిగింది. దీన్నే క్రిస్మస్ ట్రూస్ అంటారు. సరిహద్దుల్లో బ్రిటిష్ మరియు జర్మన్ సైనికులు ఒకరినొకరు చెప్పుకుంటున్నారు, కానీ క్రిస్మస్ రోజున రాత్రి కాల్పులు ఆపేశారు. జర్మన్ సైనికులు కార్లోస్ పాడడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు కూడా పాడారు. మెల్లమెల్లగా ఇద్దరు తమ ట్రెంచెస్ లో నుంచి బయటికి వచ్చి నో మ్యాన్స్ ల్యాండ్ లో కలుసుకున్నారు. ఒకరికొకరు సిగరెట్లు, చాక్లెట్లు ఇచ్చుకున్నారు, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. అంతటితో ఆకుండా వాళ్ళు కలిసి ఫుట్బాల్ ఆడారు. నిన్నటి దాకా శత్రువులు ఆ రోజు స్నేహితులుగా మారారు. కానీ మరుసటి రోజు ఆఫీసర్స్ వచ్చి ఇలా ఫ్రెండ్షిప్ చేస్తే యుద్ధం ఎవరు చేస్తారు అని తిట్టి మళ్ళీ కాల్పులు మొదలుపెట్టారు. మానవత్వానికి యుద్ధం లేదు అని చెప్పడానికి ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఒక సాక్ష్యం. ఫ్యాక్ట్ నెంబర్ 24. అమెరికాలో హెచ్హెచ్ హోలెమ్స్ అనే సీరియల్ కిల్లర్ గురించి వింటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. 1893లో చికాగోలో ఇతను ఒక భారీ హోటల్ని కట్టాడు. దీన్ని తర్వాత మర్డర్ క్యాస్టల్ అని పిలిచేవారు, ఎందుకంటే ఈ హోటల్ని ఇతను మనుషుల్ని చంపడానికే డిజైన్ చేశాడు. ఇందులో ఎటు వెళ్తుందో తెలియని మెట్లు, బయట నుంచి తెరవలేని తలుపులు, సౌండ్ ప్రూఫ్ గదులు మరియు నేరుగా బేస్మెంట్ లోకి పడేసే సీక్రెట్ దారులు ఉండేవి. గెస్ట్లని రూమ్ లో పెట్టి గ్యాస్ ఆన్ చేసి చంపేసేవాడు. తర్వాత బాడీస్ ని కింద పడేసి ఎముకలను క్లీన్ చేసి వాటిని మెడికల్ కాలేజ్లకు స్కెలిటన్స్ ని అమ్మేసేవాడు. ఇతను దాదాపు 200 మందిని చంపేసి ఉంటాడని అంచనా. ఇతను ఎంత తెలివైన వాడంటే ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఎవరికి ప్లాన్ అర్థం కాకూడదని రోజుకో కాంట్రాక్టర్ ని మార్చేసేవాడు. రియల్ లైఫ్ హర్రర్ సినిమా ఇతని స్టోరీ. ఫ్యాక్ట్ నెంబర్ 25. హాంకాంగ్ లో కోలోన్ వరల్డ్ సిటీ అనే ఒక ప్రదేశం ఉండేది. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. కేవలం 6 ఎకరాల స్థలంలో 300 పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒకదానితో ఒకటి అతుక్కొని సూర్యరశ్మి కూడా కిందకి రానంత ఇరుగ్గా కట్టారు. అక్కడ 50,000 మంది జనం ఉండేవారు. షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ పోలీసులు లేరు, చట్టాలు లేవు. అది చైనా మరియు బ్రిటన్ మధ్య గొడవ వల్ల ఎవరి కంట్రోల్లో లేని నో మ్యాన్స్ ల్యాండ్ గా మారింది. అక్కడ డాక్టర్లు లైసెన్స్ లేకుండా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు, గ్యాంబ్లింగ్ నడిచేది. అక్కడ వీధులు ఎలా ఉండేవంటే గొడుగు లేకుండా నడిస్తే పైనుంచి చెత్త పడేది. 1993లో ప్రభుత్వం దీన్ని కూల్చేసింది. ఒకప్పుడు మనుషులు చీమల పుట్టలా బతికిన ఈ సిటీ ఇప్పుడు పార్కుగా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 26. 1997లో సముద్రం లోపల సైంటిస్టులు ఒక వింతైన శబ్దాన్ని రికార్డ్ చేశారు. దీన్ని ది బ్లూప్ అంటారు. ఇది దక్షిణ పసిఫిక్ సముద్రంలో దాదాపు 3000 మైళ్ళ దూరం వరకు వినిపించింది. బ్లూ వేల్ చేసే శబ్దం కంటే ఇది చాలా రెట్లు పెద్దగా ఉంది. ఇంత పెద్ద శబ్దాన్ని పుట్టించాలంటే ఆ జీవి బ్లూ వేల్ కంటే కొన్ని రెట్లు పెద్దగా ఉండాలి. దీంతో సముద్రం అడుగున ఏదో భారీ రాక్షస జీవి ఉండేది అనే పుకార్లు వచ్చాయి. లవ్ క్రాఫ్ట్ రాసిన కథలు అనే మాన్స్టర్ ఉన్న ప్లేస్ లోనే ఇది వినిపించడం ఇంకా భయాన్ని పెంచింది. సంవత్సరాల రీసెర్చ్ తర్వాత నాసా వాళ్ళు ఇది ఐస్ క్విక్ అని చెప్పారు. అంటే ఒక భారీ మంచు కొండ విరిగి సముద్రంలో పడినప్పుడు వచ్చిన శబ్దం అన్నమాట. కానీ ఇప్పటి వరకు కూడా కొంతమంది ఇది ఏదో జీవి శబ్దమే అని నమ్ముతుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 27. 1587లో అమెరికాలో రొనాక్ కాలనీ అనే ఒక బ్రిటిష్ కాలనీ ఉండేది. జూన్ వైట్ అనే లీడర్ సరుకుల కోసం ఇంగ్లాండ్ కి వెళ్లి 3 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆ కాలనీలో ఉన్న 115 మంది మనుషులు మాయమైపోయారు. ఇళ్లన్నీ కూల్చివేసి ఉన్నాయి. కానీ అక్కడ ఎలాంటి గొడవ జరిగిన ఆనవాళ్లు లేవు, శవాలు లేవు. కేవలం ఒక చెట్టు మీద క్రోటోవన్ అనే ఒక పదం చెక్కి ఉంది. ఆ ప్రజలు ఏమైపోయారు? పక్కన ఉన్న దీవికి వెళ్లారా, లేక అక్కడి తెగవాళ్ళు చంపేశారా, లేదా వాళ్లతో కలిసిపోయారా? ఇప్పటికీ అమెరికా చరిత్రలో ఇది ది లాస్ట్ కాలనీగా మిగిలిపోయింది. క్రోటోవన్ అంటే ఏంటో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ 115 మంది గాల్లో కలిసిపోయినట్టు మాయమైపోవడం నిజంగా ఒక మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 28. టైటానిక్ షిప్ మునిగిపోయిన స్టోరీ మనందరికీ తెలుసు. కానీ ఆ షిప్ లోపల ఉండి బతికి బయటపడిన వాయిలెట్ జోసెఫ్ అనే నర్సు స్టోరీ వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈమెని మిస్ అన్సింకబుల్ అంటారు. ఎందుకంటే 1911లో టైటానిక్ సిస్టర్ షిప్ అయిన ఒలింపిక్ వేరే షిప్ ని ఢీకొట్టినప్పుడు ఆమె అందులో ఉంది, ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత 1912లో
టైటానిక్ మునిగిపోయినప్పుడు కూడా ఆమె అందులో ఉంది. లైఫ్ బోట్స్ ద్వారా బతికింది. మళ్ళీ 1916లో మూడో షిప్ బ్రిటానిక్ యుద్ధంలో పేలిపోయి మునిగిపోతున్నప్పుడు కూడా ఆమె అందులోనే ఉంది. అప్పుడు తలకి దెబ్బ తగిలినా కూడా ఈత కొట్టుకుంటూ బయటపడింది. 3 భారీ నౌకలు మునిగిపోయినా కూడా యమధర్మరాజు ఆమెను తీసుకెళ్లలేకపోయాడు. ఆమె తన 83వ ఏట గుండెపోటుతో సాధారణంగా చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 29. 1919లో అమెరికాలోని బోస్టన్ నగరంలో ఒక విచిత్రమైన ప్రళయం వచ్చింది. అదే గ్రేట్ మొలాసిస్ ఫ్లోడ్. ఒక పెద్ద ఫ్యాక్టరీలో మొలాసిస్ అంటే బెల్లం పాకం లాంటిది నిల్వ ఉంచిన ఒక భారీ ట్యాంకు ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో దాదాపు 23 లక్షల గ్యాలెన్ల వేడి పాకం 25 అడుగుల ఎత్తులో సునామీ లాగా నగరం మీద పడింది. ఇది గంటకు 35 మైళ్ళ వేగంతో ప్రయాణించి దారిలో ఉన్న ఇళ్లను, గుర్రాలను, మనుషులను ముంచేసింది. ఈ పాకం జిగటగా ఉండడం వల్ల అందులో చిక్కుకున్న వాళ్ళు కదల్లేక ఊపిరాడగా చనిపోయారు. ఈ ఘటనలో 21 మంది చనిపోయారు మరియు 150 మంది గాయపడ్డారు. ఇప్పటికీ ఎండాకాలం వస్తే బోస్టన్లోని ఆ ఏరియాలో మొలాసిస్ వాసన వస్తుందని అక్కడి లోకల్స్ చెప్తుంటారు. నీటిలో మునిగిపోయి చనిపోవడం విన్నాం, కానీ పాకంలో మునిగిపోవడం ఎంత ఘోరమో కదా. ఫ్యాక్ట్ నెంబర్ 30. అంతరిక్షంలోకి వెళ్లడానికి పోటీ పడ్డట్టే భూమి లోపలికి వెళ్లడానికి కూడా రష్యా మరియు అమెరికా పోటీ పడ్డాయి. రష్యా 1970లో కోలా సూపర్ డీప్ బోర్ హోల్ ని తవ్వడం మొదలుపెట్టింది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే భూమి కేంద్రం వైపుకు వెళ్లడం. 20 ఏళ్ల పాటు తవ్వి 12 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లారు. అంటే ఎవరెస్ట్ కంటే ఎక్కువ లోతుకు వెళ్లారు. ఇది మనిషి తవ్విన అత్యంత లోతైన రంధ్రం. అక్కడ ఉష్ణోగ్రత ఊహించని విధంగా 180 డిగ్రీల సెల్సియస్కి చేరడంతో డ్రిల్ బిట్స్ కరిగిపోయాయి. దాంతో ప్రాజెక్ట్ ఆపేశారు. అయితే అక్కడే ఒక ఫేమస్ రూమర్ పుట్టింది. ఆ రంధ్రంలోకి మైక్రోఫోన్ పంపిస్తే నరకంలో పాపాత్ములు అరుస్తున్న భయంకరమైన కేకలు వినిపించాయని ఒక వార్త ప్రపంచాన్ని భయపెట్టింది. నిజానికి అది ఒక సినిమాలోని సౌండ్ ఎఫెక్ట్ అని తర్వాత తెలిసింది. ఆ లోతుల్లో రాళ్లు గట్టిగా కాకుండా ప్లాస్టిక్ లాగా మెత్తగా మారిపోయాయని సైంటిస్టులు గమనించారు. ప్రస్తుతం ఆ రంధ్రం పైన ఒక తుప్పు పట్టిన ఇనుప మూత మాత్రమే ఉంది. ఎవరూ లోపలికి వెళ్లకుండా దాన్ని పూర్తిగా సీల్ చేశారు. ఇది ఇప్పటికీ కూడా నరకానికి ద్వారమని పిలువబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 31. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆస్కార్ అనే ఒక పిల్లి ఉండేది. దీన్ని తర్వాత అన్సింకబుల్ శామ్ అని పిలిచారు. ఇది మొదట జర్మన్ యుద్ధం నౌక బిస్మార్క్ లో ఉండేది. 1941లో ఆ నౌక మునిగిపోయినప్పుడు 2000 మందిలో కేవలం 115 మంది మాత్రమే బతికారు. మరియు ఈ పిల్లి కూడా ఒక చెక్క ముక్క మీద తేలాడుతుంటే బ్రిటిష్ వాళ్ళు కాపాడి తమ నౌక HMS కొసాక్ లోకి తీసుకెళ్లారు. కొన్ని నెలల తర్వాత ఆ నౌకను కూడా శత్రువులు టార్పెడోతో ముంచేశారు. ఈసారి కూడా శ్యామ్ బతికింది. దాన్ని HMS ఆర్క్ రాయల్ అనే విమాన నౌకలోకి తీసుకెళ్లారు. నమ్మశకం కాని విషయం ఏంటంటే ఆ నౌక కూడా మునిగిపోయింది, కానీ శ్యామ్ మళ్ళీ బతికింది. ఒక చెక్క ముక్క మీద కోపంగా కూర్చొని ఉండగా దాన్ని రక్షించారు. ఇక ఈ పిల్లి ఉంటే ఓడ మునిగిపోతుందని భయపడి దాన్ని రిటైర్ చేసి ఒక నావికుడి ఇంట్లో ప్రశాంతంగా ఉంచారు. గ్రీన్విచ్ లోని నేషనల్ మారిటైమ్ మ్యూజియంలో ఇప్పటికీ ఈ పిల్లి పెయింటింగ్ ఉంది. నావికులు మూఢనమ్మకాలు నమ్ముతారు కాబట్టి ఆ తర్వాత ఏ ఓడ కెప్టెన్ కూడా ఈ పిల్లిని తమ నౌకలోకి ఎక్కించుకోవడానికి ధైర్యం చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.